వ్యవసాయమే ప్రధాన ఆధారంగా ఉన్న నిజామాబాద్ జిల్లాను సాగు రంగంలో మరింతగా అభివృద్ధి చేసి ఈ ప్రాంత రైతాంగానికి లాభాల సిరి అందించాలని తాపత్రయంతో ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి తనదైన శైలిలో కృషి సాగిస్తున్నారు. ఇందులో భాగంగా అధిక లాభాలను అందిస్తూ అనేక ప్రయోజనాలు సమకూర్చి ఆయిల్ పంప్ పంట సాగు దిశగా రైతులను ప్రోత్సహించేలా జిల్లా యంత్రాంగం తోడ్పాటుతో ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ఫలితంగా జిల్లాలో సుమారు 7,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పంప్ పంట సాగుతో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే నిజామాబాద్ జిల్లాలో ఆయిల్ పంప్ పరిశ్రమను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిఖ్యాన్ మాల్వియా ఇతర ఉన్నతాధికారులతో కలిసి బుధవారం ఆయిల్ పంప్ ఇండస్ట్రీ నెలకొల్పేందుకు అనువైన స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. సమగ్ర వివరాలతో నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు. స్థల నిర్ధారణ జరిగిన వెంటనే ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఆయిల్ పంప్ పరిశ్రమ కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడడం జరిగిందని, దానిని జిల్లాకు మంజూరు చేసేందుకు సంసిద్ధత తెలిపారని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని సాధ్యమైన త్వరగా అనువైన స్థలాన్ని ఖరారు చేయాల్సి ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ పంప్ పరిశ్రమ ఏర్పాట్లయితే పెద్ద సంఖ్యలో అదనపు రైతులు ఈ పంట సాగును చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. దీనివల్ల రైతులకు గణనీయమైన లాభాలు సమకూర్చడమే కాకుండా ఆయిల్ పంప్ ఇండస్ట్రీ ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశ వ్యక్తం చేశారు.